ఈ వ్యభిచారం అనే ఈ పాపం అన్ని పాపాల కంటే చాలా ఘోరంగా దేవుడు వర్ణించాడు. ఎందుకు అట్లా వర్ణించాడు అంటే, ఏ పాపమైనా సరే ఒక్కళ్ళ వల్లనే జరుగుతుంది. కానీ ఈ వ్యభిచారం అనేది ఇద్దరి మనుషుల యొక్క సమ్మతితో జరుగుతూ ఉండేది. అంటే ఈ వ్యక్తి తను పాపం చేయడమే కాదు, ఎదుటి వ్యక్తిని కూడా ఆ పాపములోనికి లాగుతూ ఉన్నాడన్నమాట. అంటే ఈ వ్యక్తి తను నరకానికి వెళ్ళడమే కాదు, ఎదుటి వ్యక్తిని కూడా నరకప్రాయంగా చేస్తూ ఉన్నాడన్నమాట. అంటే నీవు చెడిపోవడమే కాదు, ఎదుటి వ్యక్తిని కూడా చెడిపోయే విధంగా నీవు చేస్తున్నావు అన్నమాట. అందుకనే దేవుడు దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంటాడు. ఈ వ్యభిచారం అనేది 2 రకాలుగా ఉంటుంది. శరీర సంబంధంగా వ్యభిచరిస్తూ ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన వ్యభిచారం కూడా ఉంది. శరీర సంబంధమైన వ్యభిచారం అంటే భార్య కానీ భర్త కానీ తన భాగస్వామికి అపనమ్మకంగా ఉండడం. అలాగే ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే నీవు దేవునికి అపనమ్మకంగా ఉండటం. మీకు అర్థమైందండి? ఈ లోక సంబంధమైన వ్యభిచారం అంటే భార్య భర్తకు అపనమ్మకంగా ఉండి తప్పు చేయడం, లేదా భర్త భార్యకు అపనమ్మకంగా ఉండి తప్పు చేయడం వ్యభిచారం అంటాం. అలాగే దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఉంది. దేవునికి అపనమ్మకంగా ఉండి నువ్వు సైతాను వైపు వెళితే అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఈ 2 కూడా దేవుని దృష్టిలో సమానమే. ఇంకా దేవుడు వ్యభిచారాన్ని ఇంకా ఎంత తీవ్రంగా తీసుకున్నాడంటే, వ్యభిచారం చేస్తే కాదు, ఒక వ్యక్తిని మోహపు చూపు చూస్తేనే పాపం అన్నాడు. చదువుదా మాట ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. మీకు అర్థమైందా? పురుషుడు స్త్రీని మోహపు చూపుతో చూశాడు అంటే చేయనాకర్లా, శారీరకంగా చూపు ద్వారానే నీవు వ్యభిచారి అయిపోయావన్నమాట. మోహపు చూపు దేనికి నడిపిస్తూ ఉంటుంది? వ్యభిచారానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ దినాల్లో ఈ మోహపు చూపులు బాగా ఎక్కువైపోయినాయండి. దీనికి కారణం ఏంటంటే వేసుకునే ఆ డ్రెస్ సెన్స్ కూడా కొంతవరకు కారణమవుతూ ఉంటుంది. అంటే అదే అని కాదు, కానీ డ్రెస్సులు వేసుకునే విధానం కూడా తేడా వస్తుంది. ఒకప్పుడు ఆడపిల్లలకి డ్రెస్సులు అంటే చాలా నిండుగా కుట్టించేవాళ్ళు, బట్టలు నిండుగా వేసేవాళ్ళు, బాగా ఉంది, దేవదూతలాగా ఉంది అనిపించేది. కానీ ఈ దినాల్లో తల్లిదండ్రులు కూడా ఫ్యాషన్కి అలవాటు పడిపోయి సగం సగం బట్టలు వేసి పిల్లలకి వాళ్ళు అదే అలవాటు చేసుకుంటున్నారు, అదే టెక్నాలజీ అనుకుంటున్నారు, అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. వాళ్ళ వల్ల చూసే వాళ్ళ యొక్క దృష్టి చెడిపోతుంది. చాలామంది అంటారు, వాళ్ళ దృష్టి తప్పైతే మమ్మల్ని ఏం చేయమంటారండి అని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ దృష్టి ఒకవేళ మంచిగా ఉన్న ఎంతో కొంత చెడు వైపు ఆకర్షించబడటానికి నువ్వు వేసిన వస్త్రధారణ కూడా తేడా కదా. కాబట్టి ముందు మనలను మనం సరి చేసుకోవాలి, అప్పుడు ఎదుటి వాళ్ళని మనం ఏలెత్తి చూపించాలి. దేవుని వాక్యంలో ఉంది, నీ కంటిలో ఉన్న దూలాన్ని ఎంచుకోకుండా ఎదుటి వాడి కంటిలో నలుసుని వెతకడానికి ప్రయత్నిస్తావెందుకు అని యేసు ప్రభు అన్నాడు. అంటే నీ కంట్లో ఏముంది? దూలం ఉంది. దూలం అంటే తెలుసు కదండి. చిన్నప్పుడు ఇప్పుడంటే ఈ స్లాబ్ ఇళ్ళు వచ్చేసాయి. ఒకప్పుడు పూరి గుడిసె ఉండేది. ఆ పూరి గుడిసె మధ్యలో ఒక దూలం పెట్టేవాళ్ళు. అంటే ఇంటి మధ్యలో ఇంత దూలం పెడితే అటు ఇటు అన్నీ వేసేసి చుట్టూ వేసేవాళ్ళు గుడిసెలాగా. అంటే దూలం అంటే అంత పెద్దది, అంత నిటారుగా ఉంటుంది, అంత బలమైంది. అట్లాంటిది ఎక్కడ ఉంది? నీ కంట్లోనే ఉంది. అంటే పెద్ద పెద్ద తప్పులు పాపాలు అవన్నీ నీ దగ్గర పెట్టుకొని వాళ్ళని వీళ్ళని, వాళ్ళలో ఉన్న పాపం వీళ్ళలో ఉన్న పాపం నలుసు లాంటి ఆ పాపాలను వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. అంటే ముందు మనలను మనం సరి చేసుకోవాలి. క్రైస్తవ తల్లిదండ్రులుగా మన బిడ్డలకి మనం ఎట్లాంటి వస్త్రధారణ వేస్తున్నాం ఇది మనం చూసుకోవాలి. క్రైస్తవ స్త్రీలుగా మనం ఎట్లాంటి వస్త్రధారణ చేస్తున్నాం ఇది చూసుకోవాలి. ఏమండి, స్త్రీలకైనా పురుషులకేమీ లేదా? పురుషులు కూడా ఎంతవరకు అయితే ఉండాలో వస్త్రధారణ తప్పనిసరిగా అంతవరకు ఉండాలి. అంటే నిన్ను చూసిన వాళ్ళు ఒక చెడ్డ దృష్టితో నిన్ను చూడకూడదు.
అలా చూడకుండా నీ వస్త్రధారణ ఉండాలి. నిన్ను చూసిన వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం కలిగించే విధంగా నీ బట్టలు వేసుకోవాలి. మీకు అర్థమైందండి ఈ మాట? జాగ్రత్తగా మీరే ఆలోచించండి. ఒకళ్ళు చక్కగా చీర కట్టుకొని వెళ్తే వాళ్ళని చూసే విధానం కానీ, డ్రెస్సులు వేసుకొని ఆ జీన్ ప్యాంటు టీ షర్ట్లు ఇట్లా వేసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసే విధానం కానీ తేడా ఉంటుందా లేదా? హృదయపూర్వకంగా మనసులో గుండె మీద చేసుకొని చెప్పండి. తప్పనిసరిగా తేడా ఉంటుంది. అట్లాగా తేడా విధంగా చూడడానికి కారణం ఏంటి? నువ్వు వేసుకుంటున్న వస్త్రధారణే కదా. దీన్ని నువ్వేమంటున్నావు? టెక్నాలజీ అంటున్నావు, ఫ్యాషన్ అంటున్నావు, మోడల్ అంటున్నావు, ఏదైనా పేర్లు పెట్టి కాక నీ వస్త్రధారణ ఎదుటి వ్యక్తిలో చెడ్డ ఆలోచన పుట్టించే విధంగా ఉండకూడదు. అలా ఉంటుంది అంటే నువ్వు చేస్తుంది పాపమే. అంటే నువ్వు వేసుకుంటున్న బట్టల ద్వారా నువ్వే ఎదుటి వ్యక్తిలో పాపాన్ని పుట్టిస్తున్నావు అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు, మోహపు చూపు చూస్తే చాలు పాపం చేసినట్లే. ఏవండి, పురుషుడైనా అంటే స్త్రీలు మోహపు చూపు చూడరా? వీళ్ళైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూశారంటే అప్పుడే హృదయంలో వ్యభిచారం చేసినట్లే. శారీరకంగా చేయనక్కర్లేదు, మానసికంగా వ్యభిచారం వాళ్ళు చేసేసారని అర్థం. ఎన్నిసార్లు ఎట్లాంటి వ్యభిచారం మనం చేసి ఉంటామో చూడండి. ఈ రోజుల్లో హీరోయిన్ బట్టలు సినిమాల్లో, ఆ ప్రోగ్రాముల్లో కానివ్వండి, ఆ టీవీ సీరియల్స్లో కానివ్వండి, వాళ్ళు వేసుకునే చిన్న చిన్న బట్టలు ఇవన్నీ చూసినప్పుడు ప్రతి వ్యక్తి హృదయంలో ఒక చెడ్డ ఆలోచన కలుగుతూ ఉందంటే కారణం ఎవరు? వాళ్ళ వస్త్రధారణే. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎట్లాగైనా ఉంటారు, కానీ దేవుణ్ణి ఎరిగిన మనలను మనం పరిశీలించుకోవాలి. వాళ్ళు వేసుకున్నారు కదండి, నేను వేసుకోకూడదా అండి? వాళ్ళు అట్లా ఉన్నారండి, నేను కూడా ఎట్లా ఉంటానండి? ఇవి కాదు లెక్క. నీ ఒకవేళ వేసుకుంటే అది ఎదుటి వ్యక్తిలో చెడ్డ ఆలోచన కలిగించకూడదు అని అనుకొని వేసుకో. అలా వేయడం ద్వారా నిజంగా దేవుడు సంతోషిస్తాడు. నిన్ను చూసిన వాళ్ళకి మంచి అభిప్రాయం కలుగుతుంది. ఈ దినాల్లో చూడండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యభిచారపు ఆలోచనలు, ఈ మోహపు చూపులు అందరినీ ఆవరిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలు వచ్చిన తర్వాత, ఈ టీవీలు వచ్చిన తర్వాత, మరి ముఖ్యంగా ఇప్పుడు నెట్వర్క్ బాగా పెరిగి మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అసలు ఈ మోహపు చూపు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కుటుంబంలో నైతిక పరమైన విలువలు అనేవి పోతున్నాయి. ఒకప్పుడు అక్క, చెల్లి, అమ్మ అంటే ఎంతో పవిత్ర భావంతో ఉండేది. ఇప్పుడు ఆ భేదం కూడా ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి చెడిపోతుంది, వాళ్ళ మనసు చెడిపోతుంది. ఆ చూసే వాటిలో కానివ్వండి, ఆ మొబైల్లో చూసే వాటిలో, ఆ టీవీలో చూసే వాటి వల్ల వాళ్ళ కను దృష్టి చెడిపోయి ఎవరిని చూసినా సరే ఒక చెడ్డ ఆలోచన వాళ్ళ హృదయంలోకి వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. మరి నీ సంగతి ఎట్లా ఉంది? ఇట్లాంటి కనుదృష్టి నీ జీవితంలో ఉంటే అది ఒక్కసారి ఎంటర్ అయితే జీవితాంతం అట్లాగే ఉంటుంది. చాలామంది అంటారు, ఎంత మోహపు చూపు ఉన్నా వివాహం అయిపోతే బాగానే ఉంటుందిలేండి, భార్య వస్తుంది కాబట్టి, భర్త వస్తాడు కాబట్టి ఇక వాళ్ళు సెట్ అవుతారులేండి అనుకుంటారు. లేదండి, ఎన్నో చూస్తూ ఉన్నాం లోకంలో. వివాహం అయినా సరే ఈ చెడ్డ దృష్టి అనేది మనిషిని వదలదు. వివాహం అయింది, భార్య ఎదురుగానే ఉన్నా సరే వేరొకళ్ళ మీదకి ఈ చూపు వెళ్తానే ఉంటుంది. వివాహం అవుతుంది, భర్త పక్కనే ఉంటాడు, కానీ వీళ్ళ చెడ్డ దృష్టి వేరే వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటుంది. జాగ్రత్త. ఇది మోహపు చూపు. దేవుని సన్నిధిలోనే నీవు దీన్ని వదిలించుకోవాలి తప్ప ఇక బయట ఎక్కడా దీనికి పరిష్కారం లేదు. నీ హృదయాన్ని పవిత్రపరచుకోవాల్సింది దేవుని సన్నిధిలోనే. ఇట్లాగా ఎవరైతే వ్యభిచారులుగా ఉంటారో వీళ్ళు ఏమాత్రం కూడా పరలోకానికి చేరరు. ఒకసారి చదువుదాం, ఆ మాట కూడా చదివి ముగించుదాం. పిరికి వారు కానీ, అవిశ్వాసులు కానీ, అసహ్యులు కానీ, నరహంతకులు కానీ, వ్యభిచారులైనా సరే, మాంత్రికులు కానీ, విగ్రహారాధికులు కానీ, అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకాలతో మండే అగ్నిగుండంలో పడతారు. ఇదే రెండవ మరణం, అంటే నరకం. ఈ నరకంలోకి వెళ్ళే జాబితాలో ఎవరున్నారు?
వ్యభిచారులు కూడా ఈ నరకంలోకి వెళ్ళే జాబితాలో ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, జాగ్రత్త. మోహపు చూపు నీ జీవితంలో ఉంది అంటే అది నిన్ను వ్యభిచారానికి నడిపిస్తుంటుంది. ఆ వ్యభిచారం చేస్తున్న నీవు నరకంలో ఉంటావు, ఎటువంటి సందేహం లేదు. ఏమంటే నరకం అంటే ఏముందిలేండి అనుకునేరు. లేదండి. ఈ లోకంలో మనకు వస్తున్న మంటలు వేరు, నరకంలో ఉండే మంటలు వేరు. ఈ లోకంలో ఉండే మంటలైతే ఉదాహరణకి ఈ వస్తువుని ఆ మంటలో వేస్తే ఏమవుద్ది? కాల్చి బూడిద చేస్తుంది ఈ లోక సంబంధమైన మంట. కానీ నరకంలో ఉండే మంటలు ఉంటాయే, జ్వాలలు, అట్లాంటివి కాదు. అవి మండిస్తూనే ఉంటుంది కానీ బూడిద చేయదు, కాలుస్తూనే ఉంటుంది బూడిద చేయదు. నీవు నరకంలో పడితే నీ శరీరం కాల్చబడుతూనే ఉంటుంది. ఎంతకాలం అండి? యుగ యుగాలు కాల్చబడుతూనే ఉంటుంది. ఈ లోక సంబంధంగా అయితే గనక ఒక వ్యక్తి చనిపోతే తగలబెడితే ఒక 4-5 గంటల్లో పూర్తిగా బూడిదైపోతాడు. మీకు అర్థమవుతుందండి? చర్మం కానీ, వెంట్రుకలు కానీ, ఎముకలు కూడా మెత్తగా అయిపోయి బూడిద వచ్చేస్తుంది. కానీ నరకంలో ఉన్న అగ్ని అట్లాంటిది కాదు. అది ఎప్పుడు కాలుస్తూనే ఉంటుంది కానీ బూడిద మాత్రం చేయదు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏం పేరు ఉంటుందంటే, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆ అగ్ని ఆరిపోదు. మరి పురుగు అంటే మన దేహం చనిపోద్దా? అది కూడా చావదు. అగ్ని ఆరేది లేదు, ఆ పురుగు చచ్చేది లేదు. ఎప్పుడు యుగ యుగాలు కాలుస్తూనే ఉంటుంది. మనం ఎండాకాలం 50 డిగ్రీలు వస్తేనే అలలాడిపోయి ఇంట్లోంచి బయటికి రాం కదండి. మరి నరకంలో కొన్ని 100 డిగ్రీలు నిన్ను కాలుస్తూ ఉంటే జాగ్రత్త, నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అదేదో 1 రోజు 2 రోజులు ఉండేది కాదండి. యుగ యుగాలు అట్లాగే నరకంలో కాలిపోతూ ఉంటావు. జాగ్రత్త. ఈ యవనస్తుడు అంటున్నాడు, నిత్య జీవానికి నేను వారసుడిని కావాలి. మరి ఏం చేయాలి? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నిత్య జీవాన్ని పొందాలంటే, పరలోకాన్ని చేరాలంటే తప్పనిసరిగా నీవు వీటి నుంచి బయటపడాలి. నరహత్య నుంచి బయటపడాలి. నరహత్య అంటే ద్వేషిస్తే చాలు నరహత్య చేసినట్లే. వ్యభిచారం అంటే మోహపు చూపు చూస్తే చాలు వ్యభిచారం చేసినట్లే. ఈ 2 నీ జీవితంలో ఉన్నాయి అంటే తప్పనిసరిగా నీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది, అగ్నిగుండంలో ఉంటుంది. 1 రోజు 2 రోజులు కాదండి, యుగ యుగాలు అక్కడ కాలుతూనే ఉంటావు. జాగ్రత్త. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా ఉంది? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించుదాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఇదే పాపంలో జీవిస్తూ ఉంటావు? ఎంతకాలం ఇదే దుష్టత్వంలో జీవిస్తూ ఉంటావు? యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం అర్పించాడు. ఆయన నిన్ను పాపం నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం అర్పించాడు. నిన్ను ఈ ద్వేషం నుంచి విడిపించడానికి, నరహత్యల నుంచి విడిపించడానికి, వ్యభిచారం నుంచి విడిపించడానికి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పాపము నుంచి యేసు రక్తం నిన్ను విడిపిస్తుంది. మరి నీవు ఆయన సన్నిధికి వస్తున్నావా? ఆయన ఇచ్చే రక్షణను స్వీకరిస్తున్నావా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం.